మొత్తానికి మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది. గంగమ్మ ఒడిలోకి మహాగణపతి చేరుకున్నారు. క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నాడు ప్రస్తుతానికి. నిమజ్జనానికి ముందు ఖైరతాబాద్ గణేశుడికి చేసే ఫార్మాలిటీస్ అంటే మహాహారతి కానీ వెల్డింగ్ తొలగింపు కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇక మరి కాసేపట్లో మహాగణపతి మహా నిమజ్జన క్రతువు ముగుస్తుంది. ఇక ఈ ఉదయం నుంచి కూడా రాజ్ న్యూస్ ఆధ్యాత్మికవేత్తలతో అలాగే పలువురు చిన్నారులతో వీరందరితో కూడా మాట్లాడుతూ అలాగే వారితో పాటలు పాడిస్తూ ఇవన్నీ కూడా నిమజ్జన కార్యక్రమాన్ని కలర్ఫుల్గా మారుస్తూ వస్తోంది పొద్దు నుంచి కూడా. అందులో భాగంగా మనతో పాటు ప్రస్తుతానికి నాగేశ్వర్ గారు ఉన్నారు, ప్రముఖ శంఖనాద నిపుణులు. అంతేకాకుండా గత 30 సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప స్వామి భక్తులుగా ఉండి అయ్యప్ప స్వామి మీద ఎన్నో కీర్తనలు పాడుతూ అనేక మందికి మాలలు వేస్తూ ఆ స్వామివారి సేవలో కొనసాగుతున్నారు. అండ్ అనేక పుణ్యక్షేత్రాల్లో కూడా శంఖనాదాన్ని వినిపించారు. మన నాగేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతానికి, ఆయనతో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, ముఖ్యంగా అయ్యప్ప స్వామికి సంబంధించి చాలా సెంటిమెంట్గా మీరు దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మాల వేసుకుంటూ వస్తున్నారు. అంటే చాలామందిని చాలా చక్కగా మాల వేసి ఎంతో భక్తి ప్రపత్తులతో వాళ్ళని కూడా తీసుకెళ్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అయ్యప్ప స్వామికి ఆ 40 రోజుల దీక్ష ఎలా ఉంటుంది, ఏమిటి పరిస్థితి? అయ్యప్ప స్వామి దీక్ష అనేది అంటే నేను చూసిన నా వ్యక్తిగతంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన దీక్ష అండి. మనం దీక్షలు మాలలు వేసుకుంటుంటే చాలామంది మాలలు భవానీ మాలలు అని ఇంకో రకరకాల మాలలు మనం చూస్తుంటాం. కానీ అయ్యప్ప మాలలో ఒక విశేషం ఉంది. సైన్స్ పరంగా ఆధ్యాత్మిక పరంగా రెండు ఇమిడి ఉన్న దీక్ష అయ్యప్ప దీక్ష. ఎలా అంటే మనకు అయ్యప్ప దీక్ష అనేది మనకి కార్తీక మాసంలో చలి రోజుల్లో కార్తీక మాసంలో మొదలై కార్తీకం ఆ తర్వాత మన జనవరి దాకా మనం జనవరి 15 దాకా 15వ తారీఖు దాకా మనం అంటే 2 నెలల పాటు తీవ్రమైన చలి ఉంటుంది. ఈ చలిలో అయ్యప్ప మాల దీక్ష చేయడం అనేది అది శారీరక శక్తినిచ్చేది అయ్యప్ప మాల దీక్ష. ఎందుకంటే దాంట్లో నియమాలు 3 నియమాలు ప్రత్యేకంగా కఠినంగా ఉంటాయి. ఒకటి శీతల స్నానం, అంటే చల్లనీళ్ళతోటి స్నానం చేయడం ఉభయ సంధ్యలలో 2 పూట్ల ఉదయం సాయంత్రం. భూతల శయనం అంటే నేల మీద నిద్రపోవడం, అంటే నేల మీద అంటే అచ్చంగా నేల మీద కాదు కానీ ఒక దుప్పటియో ఒక చాపో వేసుకొని స్వామి ఏకభుక్తం ఒక పూటే తినాలి. ఇది ఈ 3 గనక ఎవరైతే పాటిస్తారో వాళ్ళ అంటే వాళ్ళ జీవన ఆయుష్ ప్రమాణం పెరిగి వాళ్ళ జీవితం అంతా ఒక క్రమబద్ధమైన జీవితాన్ని జీవిస్తారండి. చాలా చక్కగా మీరు గత 30 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటూ ఉన్నారు. సో మీలాంటి వారితో మాట్లాడడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. మరి అటువంటి అయ్యప్పకి సంబంధించి మీరు ఎక్కువ భజనలు అవి చేయిస్తూ ఉంటారు. ఒక మంచి పాట అయ్యప్ప స్వామికి సంబంధించి, ఎందుకంటే గణేశుడికి కూడా చాలా దగ్గర రిలేటివ్ అయ్యప్ప స్వామి. ఈ నేపథ్యంలో ఒక మంచి భజన పాట తప్పకుండా అయ్యప్ప భజన తప్పకుండా. స్వామియే శరణమయ్యప్ప, శరణం ఒకటే అభయం కదరా, శాస్తా కరుణే వరదం కదరా, శరణం ఒకటే అభయం కదరా, శాస్తా కరుణే వరదం కదరా, శరణం కోరే తరుణం ఇదియే ధర్మశాస్త్ర స్మరణము చేయి, శరణం కోరే తరుణం ఇదియే ధర్మశాస్త్ర స్మరణం చేయి, శరణం ఒకటే అభయం కదరా, శాస్తా కరుణే వరదం కదరా, శుభముల సగే శంకరనామం కరుణను కురిపే శ్రీహరినామం, శుభముల సగే శంకరనామము కరుణను కురిపే శ్రీహరినామం, హరిహర సంగమ శాస్తా నామం కలసి పాడితే భువికే క్షేమం, హరిహర సంగమ శాస్తా నామము కలసి పాడితే భువికే క్షేమము, హరిహర సంగము శాస్తా నామం కలసి పాడితే భువికే క్షేమం, శరణం ఒకటే అభయం కదరా,
శాస్తా కరుణే వరదం కదరా. గురువుకి మొక్కి మాలలు వేసి గురితో మండల దీక్షలు చేసి, గురువుకి మొక్కి మాలలు వేసి గురితో మండల దీక్షలు చేసి, ఇరుముడితోనే యాత్రలు చేసి తిరువాభరణం జ్యోతిని చూసి, ఇరుముడితోనే యాత్రలు చేసి తిరువాభరణం జ్యోతిని చూసి, తిరువాభరణం అలంకరించిన బాలుని అద్భుత రూపమేగాంచి, తిరువాభరణం అలంకరించిన బాలుని అద్భుత రూపమేగాంచి, మంత్రమే మరచిన తంత్రి మొదిలో మెదలును నాదం ఆరవ వేదం, మంత్రమే మరచిన తంత్రి మదిలో మెదలును నాదం ఆరవ వేదం, శరణం ఒకటే అభయం కదరా. శాస్తా కరుణే వరదం కదరా. శరణం కోరే తరుణం ఇదియే ధర్మశాస్త్ర స్మరణము చేయి, శరణం కోరే తరుణం ఇదియే ధర్మశాస్త్ర స్మరణము చేయి, శరణు శరణమే శరణము అయ్యప్ప, అయ్యప్ప శరణం శరణము అయ్యప్ప, శరణు శరణమే శరణము అయ్యప్ప, అయ్యప్ప శరణం శరణము అయ్యప్ప, అయ్యప్ప శరణం శరణము అయ్యప్ప, స్వామియే శరణం శరణము అయ్యప్ప, శాస్తా శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చాలా చక్కగా పాడారండి. అండ్ ముఖ్యంగా మనం కొన్ని చూస్తుంటే అంటే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం అవుతోంది. దానికి సంబంధించి మీరు వ్యాఖ్యానాలు కూడా చాలా చెప్తూ ఉంటారు, చాలా చక్కగా చెప్తూ ఉంటారు. ఖైరతాబాద్ గణపతిని వర్ణించాలంటే కనుక ఆ స్వామిని కనులారా చూస్తూ ఎలా మాట్లాడుకోవచ్చు, ఏం చెప్తారు? ఖైరతాబాద్ గణపతులు ఎన్ని మండపాలు ఉన్నా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచింది ఖైరతాబాద్ గణపతి ఒకడే. ఎందుకంటే అంటే మనకి స్వాతంత్రం రాకముందు నుంచి ఖైరతాబాద్ గణపతిని మనం చూసుకుంటున్నాం. అంటే సుమారు 72 సంవత్సరాలు, అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు గణపతి ఆకారాన్ని పెంచుకుంటూ పోయి 72కి అక్కడికి ఆపి మళ్ళా 72, 71, 70, ఇప్పుడు 69 సంవత్సరం. కాబట్టి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ గణపతి మహత్యం చూడండి ఖైరతాబాద్లో. అంటే ఎంత ప్రాశస్తం ఉంటే ఆ గణపతికి అంత ఉంటుంది. ఇప్పుడు బాలాపూర్ గణపతి ఉన్నాడు, బాలాపూర్ లడ్డు అంటే ఎంత అంటే ఫేమస్, గణపతి ఖైరతాబాద్ గణపతి అంటే అంత ఫేమస్ గా మనకి చూస్తాం. ఈ సంవత్సరం కూడా బాలాపూర్ లడ్డు 35 లక్షల వరకు వెళ్ళిపోయిందండి. అంటే ఆ భగవంతుడికి, ముఖ్యంగా గణాధిపతికి అంతు లేదు, నా మొత్తం విశ్వం అంతా నేనే వ్యాపించున్నానని చెప్తున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి అది? అంటే ఇప్పుడు భక్తితోటి గనక మనం భగవంతుని గణపతిని మొక్కితే మనకు కావాల్సినవన్నీ ఇస్తుంటాడండి. ఆ ఇచ్చంలో ఒక వంతు ఖర్చు పెట్టి ఆ భక్తులు కొనుక్కుంటున్నారేమో, ఆ వేలం పాటలో పాడుకుంటున్నారేమో. అంత అలా అర్థం మనం అన్వయించుకోవాలి, అలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఇస్తున్నాడు, మనం దాన్ని మళ్ళీ తిరిగి ఖర్చు పెడుతున్నాం కదా. అంటే సమాజ శ్రేయస్సు కోసం, సమాజ హితం కోసం మనం ఖర్చు పెడుతూ ఉంటాం అన్నమాట. అప్పుడే మీరు ఎట్లా ఉంటుందంటే, ₹1 ఖర్చు పెట్టండి, ₹10 మళ్ళీ మనకు వస్తాయి. ఈ నమ్మకంతో మనము ఆ భక్తి విశ్వాసాలతో దేవుడిని నమ్ముకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా.